కదా. ఇక్కడ చెప్తున్న మాటను కింద స్టాండ్ మంచిగా ఉందా? హల్లెలూయా. చేతుల పైకి కంటే దేవుడు స్తుతించు బిడ్డ. ఇక్కడ చూస్తే అమ్మా మొదటి తిమోతి గారు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనం చదువుకున్న 7-8 వచనం ప్రకారంగా దేవుని యందు భక్తి విషయాలలో మనమే ఇంట్రెస్ట్గా ఉండాలి. ఎవరు ఉండాలో మనకే ఇంట్రెస్ట్ ఉండాలి. ఎంత సేవకుడు చెప్పినా కానీ అది మన వ్యక్తికి ఎక్కదు. ఎందుకు ఈ మాట చెబుతున్నారంటే మోషే ఎంత గొప్ప నాయకుడు కదా. మోషే ఎంత గొప్ప నాయకుడమ్మా. మోషే గొప్ప దేవుడి దృష్టిలో ఏర్పాటులో ఉన్న గొప్ప నాయకుడు. మోషే ఎంతగా చెప్పినా కానీ ఆ దినాల్లో ఆ ప్రజల నెత్తికి ఏమాత్రం ఎక్కలేదు. కారణం ఏంటంటే వారుగా విశ్వాసం అనే ఆసక్తి వారికి లేదు. వారుగా విశ్వాసం అనే ఆసక్తి వారికి లేదు. కనుక మనం ఎవరెంత చెప్పినా కానమ్మా, ఎవరెంతగా చెప్పినా కానీ ఆసక్తి అనేది మనకు కలగాలి. ఎవరు కలగాలి బిడ్డ? మనకు కలగాలి. మనకింద దేవుడు అంటే ఆసక్తి. అంటే ఆయన ఎలాంటి వాడు, ఆయన మాట ఎలాంటిది, ఆయన ఏం ఆలోచిస్తాడు, ఆయన ఏం కోరుకుంటాడు అన్న మనసు మనకే రావాలి. హల్లెలూయా. ఉత్తమమైన ఇల్లాలు ఎలా ఉంటుందంటే, ఉత్తమమైన ఇల్లాలనే నిర్వచనం అర్థం ఏంటంటే భర్త యొక్క మనస్సుని సంపూర్ణంగా ఎరుగుంటుందన్నమాట. అంటే ఏ సమయంలో ఎలా ఉంటాడు, ఏ సిచ్యువేషన్ ఎలా మారుతాడు అనేది ఏం చేస్తుంది, ఖచ్చితంగా ఆ యొక్క ఎదుగుదల వస్తాడు. ఆమె ఉత్తమమైన ఇల్లాలని చెప్పుకోగలరు. ఆ కుటుంబంలో గొడవలు ఉండవు. ఆ ఎదిగిన మనస్సు కలిగిన స్త్రీ ఉన్న కుటుంబంలో గొడవలు ఉండవు. భర్త ఎంత మొరకుడైనా కానీ గొడవలు ఉండవు. కారణం ఏంటంటే ఆడు మొరటుగా ప్రవర్తిస్తే ఈమె సాఫ్ట్గా బిహేవ్ చేస్తారు. వాడు దెబ్బేసినాము, ఇతర కోపంలో దెబ్బేసినా కానీ ఈమె కన్నీరు కాల్చి దేవుడు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అంతేగాని నిద్రపోతున్నప్పుడు కర్ర తెచ్చిన మీద కొట్టదు. దేవుడు మేము కలుగుగాక. హల్లెలూయా. అంటే అలాగా, అంటే అలాగే వధువుగా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న వ్యక్తులుగా మనం ఎలా ఉండాలి, దేవుని యొక్క మనస్సు ఎదగాలి. ఆయన మనసు ఎదిగే వరకు ఇప్పుడు ఏం చేస్తావు, దాన్ని తగ్గట్టుగా నీ ప్రవర్తన ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించుకుంటారు కదమ్మా. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, దేవుని యందు భక్తి విషయాల్లో మీరు ఎదగాలి. దేవుని భక్తి విషయాల్లో మీరు ఎదగాలి. ఎందుకంటే ఈ భక్తి, ఈ విశ్వాసం నీకు నిత్య జీవాన్ని కలగజేస్తుంది. ఏమిస్తుంది మనకి? ఇప్పుడు దేవుని ఇప్పుడు యేసుక్రీస్తునందు భక్తి ఉంది కదమ్మా. ఈ భక్తి వల్ల ఏం పొందుకుంటాం? ఏం పొందుకుంటాం బిడ్డ? చెప్పండి. ఏం పొందుకోవాలని మన ఆశ కదా. మనందరికి ఎదిగిన వాడు ఆలోచన ఏంటంటే నిత్య జీవం అంతే. ఇక మంచి ఉద్యోగమా, అది టెంపరీ కదా. ఉద్యోగం అన్నా టెంపరీ, ఆరోగ్యం అన్నా టెంపరీ కదా బిడ్డ. ఎప్పటికీ ఆరోగ్యం మనకు ఉంటుందా? ఒక మాట గుర్తు చేసుకోండి. ఎప్పటికీ జీవితకాలం అంతా ఎవరస్తులు ఉండగలుగుతాం బిడ్డ? అది రియాలిటీనా? కాదు కదా. ఈ వాస్తవాన్ని గుర్తించాలి. ఇప్పుడు 50 దాటాక ఒక రకంగా ఉంటుంది, 50 కింద ఒక రకంగా ఉంటాడు మనిషి. అదే 60 దాటాక ఇంకో రకంగా మారుతుంది పరిస్థితి. అదే 70 దాటిన తర్వాత ఇంకో రకంగా ఉంటుంది. మా అంకులు ఆయన ప్రజలు ఇక్కడ ఉన్నారు. మా అమ్మగారు రాష్ట్రం గారు కదా, ఆయన పాపం వయస్సును బట్టి ఆయన చెవుడు అనేది వచ్చింది. ఆయనకి ఏంటంటే ఏదో మాట్లాడాలని మనతో మాట్లాడతారు. ఎగ్జాంపుల్ చెబుతున్నా. ఇప్పుడు ఆ మాటలు బట్టి మనం ఏదైనా సమాధానం చెప్పామనుకోండి, ఆయన సరిగ్గా వినపడదు బాబు. 2-3 సార్లు అడిగే పరిస్థితి వస్తుంది. ఒక్కోసారి నేను అనుకుంటాను, కొన్ని అడిగినా కానీ బాబు ఆయన ఏం సమాధానం చెప్పకుండా ఊరుకుంటాను. ఎందుకంటే ఆయన వినపడదు బాబు. ఇప్పుడు వినపడినప్పుడు ఆయన మళ్ళీ ఈయన ఏమన్నాడని చెప్పేసి మళ్ళీ 2-3 సార్లు అడిగే పరిస్థితి. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా బిడ్డ. కనుక మనం ఎలా ఉండాలంటే బిడ్డ, దేవుడు మనసు ఎరిగిన వ్యక్తిగా మన ప్రవర్తించే విధానం ఎలా ఉండాలంటే, మన దేవుడు ఎరిగిన వ్యక్తిగా ప్రవర్తన కనబడాలి. యేసు ప్రభు ఎంతమంది తెలుసు అంటే, యేసు ప్రభు దేవుడు ఎంతమంది ఉన్నారు బిడ్డ అని అడిగితే అనుకోవద్దు. మన విశ్వాసాన్ని ఎప్పుడుగా పరీక్షించుకోవాలంట, చూపించుకోవాలి కదా. చాలామంది డబ్బుని, ధనాన్ని చూపించుకోవాలి. బంగారం ధర చూపించుకుంటారు కదా. ఏదైనా కారు కొనుక్కున్నా చూపించుకుంటారు. లేదా మంచి పట్టు చీరలు, మంచి వస్త్రాలు కొనుక్కున్నా
చూపించుకుంటారు. దేవుడు మహిమ కలుగును గాక. నేను దగ్గర 4 బట్టలు బట్టలు ఉంటున్నాయి. ఇప్పుడు ఈ మధ్య నిన్న మనం కుట్టించుకున్నా, వాళ్ళు పెట్టిన బట్టలు ఉంటాయి. హల్లెలూయా, దేవుడు మహిమ కలుగును గాక కదా. అంటే సాధారణంగా దేవుని బిడ్డలుగా మనం ఏదో చూపించుకునే వారికి ఏమాత్రం ఉండే అవసరం లేదు. కానీ దేవుడికి మనం చూపించుకోవాలి. ఎవరు చూపించుకోవాలి? దేవుడు చూపించుకోవాలి. నిన్ను నీవు కనబరుచుకోవాలి. ఎలా కనబరుచుకోవాలంటే దేవుడు మార్చి పెట్టాడు. సత్య కదండి. అద్దం ముందు మనం నిలబడినప్పుడు మన రూపాలు కాకుండా వేరే రూపం చూపిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు కొన్ని కెమెరాలు వచ్చినాయి కదా, కొన్ని యాప్లు వచ్చినాయి. ఫోటో దిగిన ఏమంటే మీసాలు వచ్చేస్తున్నాయి, అద్దాలు వచ్చేస్తున్నాయి, వేరే వచ్చేస్తాయి. ఎంతమంది చూసి ఎంజాయ్ చేస్తారో అది యాప్ని చూసి? కొంతమంది యాప్ని ఎంజాయ్ చేస్తారు, కొంతమంది. హల్లెలూయా కదా. అంటే అర్థం మన రూపం చూపించాలి కదా, మన వస్త్రధారణను చూపించాలి. చూపిస్తే మనం ఏం చేస్తాం? సరి చేసుకుంటాం. చెప్తాం, సరి చేసుకుంటాం. కీమ చెప్తాం వస్తుంది. దేవుడు మహిమ కలుగును గాక కదమ్మా. అలాగే ఇప్పుడు అక్కడ ఎక్కడ ఉంటుందంటే కొరింథీ రాసిన పత్రికలో మాట ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇప్పుడు మాట దేవుడు గుర్తు చేస్తాడు. అది ఒకసారి చూసుకున్నా బిడ్డ. 2వ కొరింథీ 3వ అధ్యాయంలో 18వ వచనం. అదే చూసారా, ఇక్కడ దేవుడు చెబుతున్నాడు మనం ఎలా ఉండాలంట. ఒక అద్దం లెక్క ఉంటే దేవుడు మహిమ మనం ఏం చూపించాలి. అద్దం ఏ విధంగా ప్రతిరూపాన్ని చూపిస్తుందో అలాగే మనం ఎవరు చూపించాలి? దేవుణ్ణి చూపించాలి. అర్థం కాదు బిడ్డ. అద్దం మనం చూపించదా? అద్దం లేకపోతే మన దినం గడవదు. చెప్పాలంటే అద్దంలో చూడడానికి అవుతుందో చెప్పండి. ఇక్కడ నేనైతే అద్దంలో చూసుకుంటా కొద్ది నేను తల దూకోవాలి కదా. పిచ్చిగా వస్తే రేపు పొద్దున్న ఐదు పిచ్చి ఎక్కిన అంటలేదు ఏంది మంచి తల దూకోవడే మాత్రం అద్దం చూసుకుంటా నేను. పెద్ద అద్దం లేదుగా, చిన్న అద్దం ఉంది, చిన్న అద్దం ఉంటుంది. ఖచ్చితంగా తల దూకుడు చూసుకుంటా. ఎంతమంది అద్దం లేకుండా ఉంటారు? ప్రతి ఒక్కడికి అద్దం కంపల్సరీ కదా. కంపల్సరీ అద్దం లేదు, కష్టం. ఎందుకంటే కొంతమంది పౌడర్ అలవాటు ఉంటుంది, ఏముంటుంది, కొంతమంది క్రీమ్ అలవాటు ఉంటాయి. ఎక్కువైనా తక్కువే. బయట ఉంటే పగటి వేసుకెళ్ళలేక ఏంటంటే పగటి వేసుకెళ్ళలేక కోటింగ్ ఏంటంటే అంటారని భయం. రాయటం తప్పదు, మరి తుడవడం తప్పదు. హల్లెలూయా. అర్థం చాలా ప్రాముఖ్యం మన ప్రవర్తన, మన ఇది స్వరూపం చూపించడానికి. అదేవిధంగా క్రీస్తుని చూపించడానికి కూడా మనం ఎలా ఉండాలి? అర్థం లెక్క. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థం చేసుకోండి బిడ్డ. కనుక దయచేసి మనం ఎలా ఉండాలన్నా? అర్థం లెక్క ఉండాలి బిడ్డ. దేవుని అలా చూపించాలి. నీ మాటలో, నీ ప్రవర్తనలో అలా చూపించాలి. హల్లెలూయా. నీ స్టేటస్, ఎగ్జాంపుల్ చెబుతున్నా, నీ ఫోన్ వాట్సాప్ స్టేటస్ నీ ప్రవర్తన చెప్పేస్తుంది. ఏం చెప్తుంది? నీ ప్రవర్తన చెప్పేస్తుంది. రవిచరణను అప్పుడు వాక్యాలు పెడతా ఉంటాడు, కొటేషన్లు పెడతా ఉంటాడు. హల్లెలూయా. అంటే మన స్టేటస్ ఏం చేస్తుంది? వాట్సాప్లో పెట్టే స్టేటస్ ఏం చేస్తుంది? మనకి మన మనసు ఏముందో చూపిస్తుంది. కొంతమంది గోల్డ్ రంగు పెట్టుకుంటారు, కొంతమంది గోల్డ్ రంగు పెట్టి చూపిస్తారు. అంటే అర్థం ఏంటి? గోల్డ్ అందంగా ఉన్నాయని చూడమన్నా, అది కలర్ అందంగా ఉందని చూడమని తెలియదు మన. ఏదో ఎవరు అనుకుంటే అలా అనుకోవచ్చు. ఇప్పుడు గోల్డ్ను రంగును దేవుడు కోరుకున్నాడు మనకి. ఈ గోల్డ్ రంగు కోరుకున్నాడా? ఇది కొంతమంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది బిడ్డ. అంటే ఎందుకు ఈ విషయం చెప్పడం జరుగుతుందంటే, దేవుడు ఏం కోరుకుంటున్నాడో నీకు తెలుసు. తెలుసా తెలీదా? తెలుసు అనాలి, చెప్పండి. తెలుసుంటే తెలుసున్న ప్రకారం జీవిద్దాం. తెలియకపోతే ఇప్పుడన్నా తెలుసుకున్నాం. అంతే, రెండే. తెలుసుంటే తెలిసిన ప్రకారంగా మన విశ్వాసం జాగ్రత్తగా ఉండాలి. తెలియకపోతే ఏం చేయాలమ్మా? నేర్చుకోవాలి. రెండే. హల్లెలూయా. కనుక ఇక్కడ తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 4:7 ఏంటంటే, దేవుని భక్తిలో నువ్వు సాధకం చేసుకోవాలి అన్న చెప్తే ఏంటంటే, నువ్వు ఎదగాలంటే, ఆ భక్తిలో ఎదగాలంటే నువ్వు ఏమి వదిలేయాలి? ముసలమ్మ ముచ్చట్లు వస్తుంది. అవి ఏంటంటే ముసలమ్మ ముచ్చట్లు అంటే పనికి రాని మాటలు, అంటే ఉపయోగపడని మాటలు, ఉపయోగపడే విషయాలు. ఇవేం చేస్తాయంటే ఒక మనిషికి అపవిత్రతను కలగజేస్తాయి. తెలిసి ఎవరి మీదైనా మరక వేయించుకుంటావా? చెప్పండి. తెలిసి ఎవరైనా వచ్చి ఇంటి మీద
తెచ్చి అన్నా నీకు ఇంటి చల్లుతాను అన్నాడు, చల్లించుకుంటారా? చెప్పండి, చల్లించుకుంటారా? హల్లెలూయా. అదే కదా, తెలిసి తెలిసి నీ విశ్వాసానికి అపవిత్రత కలగజేసే అనవసరమైన ఉపయోగపడని పనికిరాని మాటలు నువ్వు మాట్లాడు, అది మంచిది కాదు. అంటే దీన్ని బట్టి దేవుడు ఏం చెబుతున్నాడంటే, నీకు మంచి జరిగే దాన్ని నువ్వు చెయ్యి. ఏం చేయాలమ్మా? నీకు మంచి ఏదైతే జరుగుతుందో దాన్ని చెయ్యి. నువ్వు మంచి జరగాలనుకున్నావు కదా, మంచి జరగాలన్నప్పుడు ఏం చేయాలి? విశ్వాసాలు మంచి జరగాలన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని తగ్గట్టుగా నువ్వు చెయ్యి. అనవసరంగా నువ్వు డిస్టర్బ్ కావు. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక కదా. దయచేసి ఎన్నో విషయాలు దేవుడు నాకు గుర్తు చేస్తున్నాడు. మన యొక్క విశ్వాసం చాలా విలువైంది బిడ్డ. ఏది విలువైంది? మన జీవితంలో ఏదో విలువైంది చెప్పండి మీరు. ఒక దేవుణ్ణి కలిగిన వ్యక్తులుగా మనకి ఏది విలువైంది కదా. మొదటి పేతురు 1:7 చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 1:7 ప్రవచనం చదువుతాడు. చదువు 1:7. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన సిద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. సరిపోతుంది. ఏంటంటే అమూల్యమైన, అది తీసేసేస్తున్నాడు నాన్న, పెట్టు వాయిస్ పెట్టు, పెద్ద పని అది ఆ మైకి. హల్లెలూయా కదా. మన విశ్వాసం ఎలాంటిదమ్మా? అమూల్యమైనది. నాతో పాటు చెప్పండి, నా విశ్వాసము అమూల్యమైనది. గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్తున్నాడు. నీకు ఇప్పటి వరకు తెలుసో తెలీదో, కానీ ఇప్పుడైతే దేవుడు నీకు చెప్తున్నాడు. దేవుని భక్తి ఎలాంటిదమ్మా? చాలా చాలా విలువైంది. ఎందుకంటే ఈ విశ్వాసం ద్వారా నువ్వు ఏం పొందుకుంటావో తెలుసా? ఈ విశ్వాసం నీకు ఏం కలగజేస్తుందో తెలుసా? చెప్పండి, విశ్వాసం వల్ల మనం ఏం పొందుకుంటామా? ఈ విశ్వాసం, ఈ భక్తి, ఈ నమ్మకం నువ్వు ఏం పొందుకోగలుగుతావు? ఏది నీకు ఇవ్వగలుగుతుంది విశ్వాసం? నీకు నిత్య జీవం. నీకు ఒక మనిషి పరలోకంలోకి వెళ్ళాలంటే, స్వర్గం అనబడిన ఆ ప్రాంతంలో చేరుకోవాలంటే, దేవుడి సన్నిధిలోకి చేరి ఆనందించాలంటే దానికి ఉపయోగపడేది ఏంటి? అవసరపడేది ఏంటి? డబ్బు ఏమైనా అవసరం పడుతుందా? చెప్పండి. కులం ఏమైనా అవసరం పడుతుందా? మన చదువు, జ్ఞానం ఏమైనా అవసరం పడుతుందా? ఇవేమి పనిచేయవు కదా. ఇవేమి పనిచేయవు. నరకం నుండి తప్పించుకోవాలంటే, పరలోకం చేరుకోవాలంటే విశ్వాసమే దానికి ఆధారం. అర్థమైన చరిత్రలో విశ్వాసమే అది చాలా విలువైంది. దాన్ని ఎప్పుడు తక్కువ చేసి చూడకండి. దేనిని తక్కువ చేయగాని నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ దేవుణ్ణి, నీ నమ్మకాన్ని తక్కువ చేసే మనసు నీవు రానే రాకూడదు. ఎలా తక్కువ చేస్తాం? ఎలా తక్కువ చేసినట్టుకుంటా మనం? అన్నీ ఉన్నాయి. సపోజ్ మన ఇంట్లో అన్నీ వండి పెట్టాం. చికెన్ ఫ్రై చేసాం, మటన్ కర్రీ చేసాం, గుడ్లు ఉడకబెట్టాం, అలాగే రొయ్యలు చేసాం, బగారాలు వండాం. ఇలా అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. మంచి గెస్టులు పిలిచాం, అతిథులు పిలిచాం, ఏ రక్షణలు అన్నట్టు పిలిచాను నేను. పిలిచినప్పుడు కూర్చోబెట్టి మరి ఇన్ని ప్రిపేర్ చేసిన నేను పిలిచిన ఆ వ్యక్తికి ఇవన్నీ పెట్టాలా వద్దా? పెట్టకుండా వండినది అలాగే ఉంచుకుని ఆ వచ్చినోడికి ఎలిగడ్డ కారం వేసి ఇంత పెరిగేసి పంపించేస్తే నా పరిస్థితి ఎలా ఉంటుంది? మరి ప్రిపరేషన్ అంతా ఎందుకు చేసుకుంటా నేను? పెట్టడానికే కదా. మరి ఈ భక్తి ఎందుకు? భక్తిలో ఎదుగుదల ఎందుకు? ఈ సాధకం ఎందుకు? చేయడానికే కదా. గతమైతే లేదా? చూపించుకోవాలా వద్దా? ఇవన్నీ ఉండేవు. అలా ఆ మనిషిని పిలిచావు ప్రేమగా. ఆ మనిషి వచ్చాడు బాబు నీ మానవిని. వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇంత కష్టపడి ప్రయాసపడి సంపాదించిన చేసిన అన్ని ఆ వ్యక్తికి తినిపించాలా వద్దా? తినిపించాలి కదా బిడ్డ. అలాగే ఇన్ని తెలుసున్న మనము, ఇన్ని ఎరిగి ఉన్న మనము, ఇన్ని విషయాలని విన్న మనము ఆ విషయాలని చూపించాలా వద్దా? అర్థం చేసుకోండి దయచేసి. చూపించాలి. నీ ప్రేమ చూపించు, నీ సాత్వికం చూపించు, నీ మర్యాద చూపించు,
నీ మృదువైన మాటను చూపించు, కోపాన్ని చల్లార్చే మాటను చూపించు, నీ సహనాన్ని చూపించు, నీ ఓర్పుని చూపించు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా? ఇవన్నీ నువ్వు చూపించాలి. ఇవన్నీ తెలుసు నీకు, ఇవన్నీ నీలో ఉన్నాయి, ఇవన్నీ మనలో ఉన్నాయి. కానీ ఏం చేస్తాం? సాత్విక మనలో ఉంది, కానీ ఏం చేస్తాం? కోపం చూపిస్తాం. ఏం లాభం? ఇప్పుడు సాత్వికులు ధన్యులు. ఎందుకు ధన్యులు? వారు భూలోకాన్ని మరి అంటే భూలోకాన్ని అంటే భూమి మీద ఉన్న వాటిని కంట్రోల్ చేసి ఆ సాత్వికాన్ని కలిగి ఉండకూడదని కనబరచకపోతే ఏం లాభం? అన్నీ ఉన్నా ఓ సామెత ఉంటుంది, అన్నీ ఉన్న అల్లి నోట్లో ఓ సామెత ఉంటుంది. అన్నీ ఉన్నాయంట, కానీ అల్లి నోట్లో ఏం చేయాలంట? పెట్టాడు. ఏం లాభం? లాభం ఉందా? నీకు అర్థమవుతుంది బిడ్డ. నీకు భక్తి ఉంది, విశ్వాసం ఉంది, ఆయన దేవుడని నువ్వు తెలుసు, వేదాలు చెబుతున్నాయి, పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఏది ఈ సృష్టిలో ఉన్న అనేక సాక్ష్యం కనబడుతున్నాయి. పురావస్తు శాస్త్రజ్ఞులు కూడా చెబుతున్నారు, క్రీస్తు పుట్టాడు, చనిపోయాడు, లేచాడు. చెప్పాడా లేదా? ఇన్ని తెలుసుండు నువ్వు, యేసు ప్రభు దేవుడు తెలుసుండు నువ్వు ఎలా ఉండాలి బిడ్డ? ఎలా ఉండాలి? హల్లెలూయా కదా? ఎలా ఉండాలి? ఎబ్రీ రాసిన పత్రికలో మాట్లాడుతూ చూడండి, 5వ అధ్యాయంలో 14వ వచనం. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత రవిచరణ చదువుతాడు. బైబిల్ ఖచ్చితంగా చదవడం నేర్చుకోండి. మీరు ఎంత పరంగా పెట్టాలి, పక్కది సొంతగా పక్కకు పెట్టాక బైబిల్ చదవడం నీకు ఏం అనుకోవాలి. 14 చదువు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి కలుగును. చూసారా? బలమైన ఆహారం కావాలి నీకు. ఏదో వచ్చావు, సన్నిధికి వచ్చావు, ఇప్పుడు నీకు ఏ ఆహారం పెట్టాలి దేవుడు? ఎలిగడ్డ కారగా మతికేస్తే తృప్తి పడిపోతావా? ఇప్పుడు ఈ సిద్ధపరిచిన ఇవన్నీ పెట్టాలవుతా నీకు. హల్లెలూయా. ఇప్పుడు వయసు వచ్చినాడికి ఎప్పుడు పెరుగన్న పెట్టాలనుకో వాడి శరీరంలో సత్తువ వస్తుందా, బలం వస్తుందా? చెప్పాలి. ఎప్పుడు పెరుగన్న తిన్నానుకో రక్తం వస్తుంది బాడీలో నీకు. హల్లెలూయా. బలమైన ఆహారం అర్థం ఏంటి? నీ విశ్వాసాన్ని, నీ భక్తిని వృద్ధి చేసే విధంగా నీకు ఆహారం కావాలి. ఈరోజు బలమైన ఆహారం పెడితే చాలా మంది ఇష్టం ఉండలేదు. నువ్వు మటన్ పెట్టి తింటారు, కానీ దేవుడు గట్టిమాట చెబితే మాత్రం అబ్బా నవ్వలేకపోతున్నావన్నా, ఇమిడ్చుకోలేకపోతున్నావన్నా, దాన్ని చేర్చుకోలేకపోతున్నా. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది బిడ్డ, అర్థం చేసుకున్న బిడ్డ. మోసపోవద్దు మీరు. నువ్వు ఏదన్నా చెయ్యి, కానీ దేవుడు తక్కువ చెయ్యి. అది ఏదన్నా చేయమని చెప్పేసి వాక్య విరుద్ధంగా పని చేయగలరు. మరి రేపు పొద్దున ఏదో కదా, రేపు పొద్దున దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అయి చెప్పాడు చేయమని చెప్పుకొని పని చేస్తే తప్పు అన్నారు. మరి నాకు బాధ ఎందుకు కూడా. హల్లెలూయా. ఏ పని చేయమని ఆ పనే, ఎలా చేయమని అలాగే చేయాలి. హల్లెలూయా. ఇక్కడ అర్థం చేసుకోండి, బలమైన ఆహారాన్ని దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు, సమకూరుస్తున్నాడు. కనుక వయసు వచ్చిన వారు అంటే ఎదుగుతున్నారు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులుగా మనంతా వయసు వచ్చినాలో పోరగలమా? వయసు వచ్చిన అర్థం ఏంటి? వయసు వచ్చిన అమ్మాయి ప్రవర్తన ఎలాగ ఉంటుందో సాధారణంగా ఇక్కడ దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వయసు రాని అమ్మాయి ప్రవర్తన వేరేగా ఉంటుంది. అది పట్టించుకో కదా. చిన్నపిల్లలు పట్టించుకుంటావా? పట్టింది. అదే ఒక వ్యక్తి వయసు వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన ఎలా ఉండాలని తల్లిగా తండ్రిగా కోరుకుంటారు కదా. అంతకుముందు ఇష్టానుసారంగా తిరిగి చిన్నపిల్లల లెక్క ఆడుకుని చేసే పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తి వయసు వచ్చిన తర్వాత అందరితో కలిసే పరిస్థితిని అనుమతిస్తారు తల్లిదండ్రులు. అనుమతి ఎవరు కదా? అనుమతి డిస్ట్రిక్ట్ కంట్రోల్ చేస్తారు. అమ్మాని వెళ్ళకూడదు, నువ్వు వాళ్ళతో ఆ విధంగా ఉండకూడదు, నీ సమయంలో ఉండకూడదు, ఇలా ప్రవర్తించకూడదు. నేర్పుతామని నేర్పమా? పిల్లలకు నేర్పుతాం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వారి యొక్క జీవితం బాగుండాలని వారు నడిచే నడక గురించి ఎదిగిన మనస్సుకి ఆ యొక్క వయసు వచ్చిన ఆ వ్యక్తి మనం చెప్తాం. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, నీ అభ్యాసము ఎలా ఉండాలి, నీ సాధకం ఎలా ఉండాలంటే
మేలును కీడులను తెలుసుకునే విధంగా నువ్వు ఉండాలి. మేలును కీడుని తెలుసుకునే విధంగా అంటే ఏ మనిషి నీకు మేలు చేస్తాడు? ఏంటి మేలు అంటే ఏంటి? ఇక్కడ నీకు లాభం చేసేవాడు మేలా? నీకు ఏమైనా ఆస్తి ఇచ్చేవాడు నీకు మేలు చేసినట్ట? చెప్పండి, ఏంటి మేలు అంటే ఇక్కడ? నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఆత్మకు మేలు చేసేది ఏంటి అన్నదాన్ని గుర్తించాలి. ఏ మేలు కావాలి నీకు? చెప్పండి, ఏ మేలు కావాలి? అది ఏ మేలు? దేవుడు మేలు చేస్తాడు. దేవుడు ప్రత్యక్షమవుతాడు. బిడ్డకి ఏం కావాలంటాడు? ఏం కోరుకుంది చెప్పండి? చెప్పండి, దేవుడికి ప్రత్యక్షం అయ్యాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, ఏం కావాలంటున్నాడు. మనం ఏం అడుగుదాం? చెప్పాలి, ఏం అడుగుదాం? నాకు బెంచికారు కావాలి, ఇప్పుడు నుంచో కోరుకుంది, కొనుక్కోలేని పరిస్థితి ఉంది. దేవుడు అడిగాడని చెప్పేసి బెంచికారు అడగాలప్పుడు నేను అనుకుందాం. నా కోరిక అయితే లేదు బిడ్డ, చెప్పాలని చెప్తుంది అట్లా. ఇప్పుడు అది అడుగుదామా? ఏం అడగాలి? చెప్పాలి, ఏం అడగాలి? ఈ స్పష్టత ఉంటారు. ఈ స్పష్టత నీకు ఉండాలి. నువ్వేం కోరుకుంటున్నా స్పష్టత నీకు ఉండాలి. నువ్వేం అవ్వాలనుకున్నా స్పష్టత నీకు ఉండాలి. అదే కదా, ఏది కోరుకోవాలో, ఏది నీకు మేలో అనే మనస్సు, ఆ ఎదిగిన మనస్సు నువ్వు కలిగి ఉండాలి. ఏదంటే అది కోరుకుంటే నడవదు. అందుకే దేవుడు కొరింథీ రాసిన పత్రికలో అన్నాడు కదా, ఏదంటే అది నీకు మంచి కాదు, ఏదంటే అది చేస్తే అది మంచిది కాదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏది మంచిదో చెప్తున్నాడు, అదే చేయడం నేర్చుకోబెట్టా. నీకు కష్టమైన పని చేయక కొంతకాలం భార్యగా ఉన్నావే, సహనంగా ఉండు. మాటగా మాటలు అనకు, తిరుగుబాటు చేసే స్వభావం నీకు ఉండకు, అల్లరిపాలు కావద్దు, నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం హల్లెలూయా. స్త్రీ అంట ఇంటికి ఘనత కలగజేసేది ఎవరంట? ఇంటికి పేరు రావాలంటే ఎవరితో అవుతుంది? చెప్పాలి, ఎవరితో అవుతున్నాడు దేవుడు? ఒక వ్యక్తికి ఘనత రావాలన్నా, ఒక ఇంటికి పేరు రావాలన్నా ఎవరితో అవుతుంది? మగవాడితో కానే కాదు, స్త్రీ బట్టే ఈ రెండు కలుగుతాయి. సామెతల గ్రంథంలో ఆఖరి అధ్యాయం చెప్తాడు. ఆ స్త్రీ బట్టి గవిని వద్ద పెద్దల మధ్యలో భర్తకి పేరు వస్తుందంట. ఎవరు బట్టి వస్తుంది? వీడు చేసే పనిని బట్టి కాదు, వీడి మంచితనం బట్టి కాదు, వీడి సంపాదన బట్టి కాదు, వీడి చేసే ఉద్యోగం బట్టి కాదు. ఎవరు బట్టి పేరు వస్తుంది భర్తకి? ఆ స్త్రీ ప్రవర్తన బట్టి అని అర్థం చేసుకోండి. మీరు ఎంత విలువైన వ్యక్తులు స్త్రీలు. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక కదా. ఒక స్త్రీ, ఉత్తమమైన స్త్రీ, ఒక వ్యక్తి ద్వారా కుటుంబానికి అంత పేరు వస్తుంది. మంచి చెడు ఆలోచన కలిగి కొనసాగే వ్యక్తులుగా మీరు ఉండాలి. ఇది దేవుడి అర్థం. కారణం ఏంటంటే సాతానుగాడు ఎక్కడ చిక్కించుకుందామని వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మాటలు సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా మీకు? వలైనటువంటి అర్థం ఏంటి? చేపలకి వలేసినట్టుగా నువ్వు వెళ్తావు, నీకు వల తాగేస్తాడు అట్లా కదా. వాడు వలొడ్డి ఉన్నాడని వాక్యంలో ఉంటుంది. అంటే అర్థం ఏంటి? చేపలు వలేస్తాం కదా, అట్లాగే నేను ఎక్కడ వలేసి లాగుతాడు అన్నా. ఎలా లాగుతాడు? నీ ఆశలు, అదే కదా నీ కోరికలు, సమర్పలేని నా విశ్వాసంలో, గురులేని విశ్వాసంలో, స్థిరత్వం లేని మనస్సులో వేసి నిన్ను, అది వల. ఏంటి వల? ఏంటి? నిలకడలేని మనస్సు వల. లాగేస్తారంతే. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. కనుక దేవుడు మాట తెలియపరుస్తున్నాడు, మనం నిలకడగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మాట చెప్పబడుతూ చూడండి. అక్కడ 1 కొరింథీ 16:12 చూడండి. 13 1 కొరింథీ 16:13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై. హల్లెలూయా. చూసారా? విశ్వాసములు ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. నీ భక్తిలో, సాధకము చేయబడిన ఆ భక్తిలో, ప్రాక్టీస్ చేసిన ఆ భక్తిలో, అభ్యాసం చేస్తున్న ఆ విశ్వాసంలో నువ్వు ఎలా ఉండాలి బిడ్డ? నిలకడగా ఉండాలి. నిలకడ అంటే నీ కాళ్ళు తొట్టిల్లకూడదు. ఏమనకూడదమ్మా? తొట్టిల్లకూడదు. ఎప్పుడు తొట్టిల్లుతాం? పసిపిల్లలుగా ఉన్నప్పుడు నడక విషయాలు తొట్టిల్లుతాం, అంతే కదా. ఎప్పుడు తొట్టిల్లుతారమ్మా పిల్లలు? చిన్నపిల్లలు చేస్తే నడక ఇటో కాదు అటో కాదు, పడతాడు లెగుస్తాడు, పడతాడు లెగుస్తాడు, అది సహజం.
చిన్నపిల్లలు పడటం సహజం, లేకటం సహజం, తప్పేం కాదు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఎదిగిన వారు బలమైన ఆహారం నేను మీకు పెడుతున్నాను కనుక నువ్వు పడద్దు. ఏం చేయకూడదు? పడకూడదు నువ్వు. హల్లెలూయా. నీకు అర్థమవుతుంది బిడ్డ? నువ్వు పడకూడదు, తొట్టిల్లకూడదు నడకలో. తొట్టిల్లో వచ్చా మనం ఎదిగిన వారు? తొట్టిల్లకూడదు. నీ నడక స్థిరంగా ఉండాలి, అడుగు గట్టిగా వేయాలి. వర్షాకాలం కనుక నువ్వు నడిచినప్పుడు నీ పాదం స్థిరంగా వేయలేదనుకో ఏమవుతుంది? చెప్పాలి, ఏమవుతుంది? చెప్పండి గట్టిగా. జారి పడతారా? జారి పడితే ఏమవుతుంది? చెప్పాలి, ఏమవుతుంది జారి పడితే? ఒకటి పళ్ళు రాలుతాయి, ఒకడేమో సట్ట జాడుతుంది, ఒకడేమో మోకాలు ఇరుగుతుంది, ఒక్కొక్కటి పాలైతే ఒకటి జరుగుతుంది. ఎందుకు జరిగింది? అంత కారణం ఏంటి? వాడు అడుగు స్థిరంగా ఈకే. తప్పే కాదు, వర్షాకాలం బురద ఉంది జారుతుందని చెప్పి నీకు తెలుసా తెలీదా? కనుక ఏం చేస్తావు? మామూలు ఎండాకాలంలో నడిచే నడక వేరు, వర్షాకాలంలో నడిచే నడక వేరు. ఎండాకాలం ఎలా నడుతావు? అంశలకు నడుతాం. అంతేకాదు, నాకు తెలిసిన అలాగే ఉంటుంది. అంటే కాలు వేసి పాద వేసుకుని నడుస్తాం. చాలా నడక స్టైల్ అంటే ఉంటుంది, అది విధానం అంతే బాగుంటుంది. మనం ఎలా నడుస్తాం? అది వర్షాకాలం నడుస్తాం, ఏళ్ళు గుచ్చి ఏం చేస్తాం బిడ్డ? ఏళ్ళు గుచ్చి నడుస్తాం. ఎందుకంటే స్లిప్ అవ్వకుండా ఉండడానికి. అవునా కదా? మీరు పక్కన నడుస్తారా? ఎవరైనా వర్షాకాలం ఏళ్ళు నొక్కుబెట్టే నడుస్తారు. హల్లెలూయా. కనుక లోకస్తులు నడిచినట్టుగా నువ్వు నడవకూడదు. మీకు అర్థమవుతుందా? లోకస్తులు దేవుడిని ఎరగని వారు, దేవుడు అంటే భయం లేని వారు, అవిశ్వాసులు, విశ్వాసంలో ఎదుగుదల లేని వారు, చిన్న పిల్లలుగా ఉన్నవారు, వారు నడిచే నడక ఎదిగిన నీవు ఏమాత్రం నడవనే. నీ నడకలో స్టైల్ ఉండాలి. ఏముండాలి? చెప్పండి. నా నడకలో చెప్పండి, నా నడకలో స్టైల్ ఉంటుంది కాక. అంటే ఈ స్టైల్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? నా నడకలో చెప్పండి, నా నడకలో విశ్వాసం ఉండును గాక. విశ్వాసమే స్టైల్గా మార్చుకోవాలి. దేవుడు మనం దీవించును గాక. అర్థమైంది కదా? ఆ విశ్వాసాన్ని బట్టి అడుగులు వేయాలి, ప్రవర్తించాలి, జీవించాలి. ఎవరిని పట్టుకోగలరు? పరిస్థితుల్లో అన్ని అనుకూలంగా నీకు ఉండవు. మీకు సంగతి తెలుసు లేదు, శోధిస్తాడు దేవుడు. దేవుడు ఏం చేస్తాడు? శోధిస్తాడు. మత్తయి సువార్తలో 24:30 చూడండి. అక్కడ నోవహు గురించి చిన్న మాట దేవుడు గుర్తు చేస్తాడు. మత్తయి సువార్త 24:30. జలప్రలయమునకు దినములలో నోహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లి గిచ్చుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయేది. ఆరాధనని మనుష్య కుమారుని రాకడ ఉంది. చూసారా? ఇక్కడ ఒక విషయం చెబుతాడు. జలప్రలయం ఏ విధంగా వచ్చిందో దేవుడు రాకడ విధంగా జరుగుతుంది. హల్లెలూయా. మీకు అర్థమైంది మాట? జలప్రలయం వచ్చినట్లుగా, ఆ దినాలలో నాశనం వచ్చినట్లుగా ఈ రోజు కూడా దేవుడు రాకడ ఉంటారు. 1 తిమోతి 4:7 మాట. మరి ఇక్కడికి వస్తాం. 4 మొదటి వచనం. 1 తిమోతి 4:1 మాట ఉంది. ఏంటది? 4:1. అయితే కడవరి దినములలో సరిపోతుంది. ఇప్పుడు ఏ రోజు ఇవి? కడవరి దినములు. ఈరోజు ఏ రోజులమ్మా? ఈ రోజులు చివరి రోజులు. లేఖనాలు చెబుతున్న రోజులు, జ్ఞానులు చెబుతున్న రోజులు, సృష్టి అంతా కనబరుస్తున్న రోజులు, ప్రవచనాలు కనబరుస్తున్న రోజులు, చివరి దినాలు ఇవి. హల్లెలూయా. అర్థమైంది కదా? చివరి దినాలు ఇవి. అంటే జల ప్రళయం వచ్చిన దినాలు ఏ విధంగా ఉన్నాయో ఇవి కూడా చివరి దినాలు. బిడ్డను అడుగుచావా? అడుగుచా బిడ్డ, నేను పడుతుంది ఇక్కడ అడుగుచు. ఏం అడుగుచావా? హల్లెలూయా. దేవుడు మేము కలుగును కక్క. మీకు అర్థమవుతుందా బిడ్డ? ఇది చివరి దినాలు. నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నారా లేదా? మీకు తెలియకపోతే తెలుసుకోండి. చివరి దినాలు.
కనుక ఇక్కడ మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో 38వ వచనంలో చెప్పినట్లుగా ఇక్కడ నోవాహు ఏం చేస్తాడంట? ఓడ కట్టుకుంటున్నాడు. ఈ నోవాహు అనే వ్యక్తి ఓడ కట్టుకుంటాడు. వాడంటే ఏంటి? విశ్వాసంలో ఉన్నాడు. తన విశ్వాసాన్ని రక్షించుకుంటున్నాడు. ఏం కట్టుకుంటామా? వాడంటే ఏంటి? విశ్వాసాన్ని రక్షించుకోవడం. దేవుడి యొక్క విశ్వాసాన్ని అతను రక్షించుకుంటున్నాడు. దేవుడు వాడ గురించి చెప్పాడు, జలప్రలయం వస్తుంది, రక్షించుకోతో వాడ కట్టుకోమని చెప్పాడు. ఆ విశ్వాసంలో అతను వాడ కట్టుకుంటున్నాడు. ఇతను వాడ కట్టుకుంటున్నాడు. వాడ కట్టుకోవడానికి ఏం చేస్తాడు? వాడకేం కావాలి? దేవుడు కొన్ని రకాలైన కట్టెల గురించి చెప్పాడు కదా. ఆ కట్టెలన్నీ కొట్టుకుంటున్నాడు. ఆ రోజుల్లో ఈ మిషన్ లేవు కదా, ఎలక్ట్రికల్ మిషన్ పోయడం లేవు కదా. మరి ఆ రోజుల్లో ఇనప పరిస్థితులు కూడా కొద్ది గొప్ప మరి ఉన్నాయి. నాకు అంత అవగాహన లేదు, కానీ అప్పుడు ఆ రోజుల్లో ఇనుము కూడా లేనట్టే నాకు తెలిసి అనిపిస్తాయి. మరి ఎలా పోసారు చెట్టు మరి అట్లా మనకు అది అంతగా ప్రశ్న. నోవాహు ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల కింద మాట. అప్పుడు ఇనుము లేదు, గొడ్డలు లేదు. నీకు అర్థమైందా? గొడ్డలే లేదు కదా, గొడ్డలు లేదు. అప్పుడు ఇనుము సంబంధించిన అప్పుడు లేదు. మరి చెట్టు ఎట్లా కొట్టాడో దేవుడు మహాకృప. మరి ఎలా కొట్టాడో అసలు మరి మన ఊహకి అర్థం కాదు. ఆ చెట్లు, ఆ చిన్న చిన్న చెట్ల ఎన్ని ఫీట్లు పడతాయి కదా, మెజర్మెంట్స్ ఇచ్చాడు కదా. అంత కట్టి ఎలా కొట్టినాడు? అంత హైట్, అన్ని రకాల అలో ఎంత జ్ఞానం ఉండొచ్చు, ఎంత ఆలోచన ఉండొచ్చు, అర్థం చేసుకోండి. ఆ సమయంలో ప్రయాసపడుతున్నాడు. వాడ కట్టుకోమని చెప్పి 500 సంవత్సరాల్లో దేవుడు మాట్లాడినప్పుడు వాడ కొట్టుకోవడం ఎంత సమయం పట్టిందానికి? 100 సంవత్సరాలు పట్టింది. ఎంత పట్టిందమ్మా? 100 సంవత్సరాలు పట్టిందంట. కారణం ఇదే కారణం. ఊళ్ళకి వెళ్ళి విషయం తీసుకెళ్ళి కట్టేసి తెచ్చేసి 10 మంది 20 మంది పిలుచుకొచ్చి వాడ కట్టడానికి పరిస్థితి లేదు కదా. వాడు ఎవరు కట్టారు? ఎంతమంది కట్టారు? అంతే కదా. నోవాహు 3 కొడుకులు, పిల్లలు, ఆడపిల్లలు, అంతే కదా. వీళ్ళే ఎవడ చెట్టు కొట్టాడు, ఎవడ తీసుకొచ్చాడు, ఎవడ లేపాడు, అక్కడ లిఫ్ట్లు ఉన్నాయా, ట్రైన్లు ఉన్నాయా, ఆ దొంగల మానులు ఎట్లా లేపారు, ఏ విధంగా చేశారు అని చూస్తే ఒక్కసారి నీకు అద్భుతం అనిపిస్తుంది. దేవుడు చెప్పిన మాటలు కష్టం అనుకోలేదు. ఆయన ఏమనుకోలేదు? కష్టం అనుకోలేదు. ప్రభువు ఇంత వాడ చేయమన్నావు. ఎందుకంటే అప్పుడు దాకా వాడలు ఉన్న సందర్భాలు కూడా అక్కడ లేవు. ఎందుకంటే అప్పుడు వర్షం లేదంత వర్షం లేదు. ఎబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 7వ వచనంలో మాట ఉంటుంది కదా. అక్కడ నోవాహు గురించి ఏముంది అక్కడ? అది వరకు చూడని ఆ సంగతులు దేవుడు చెప్పినప్పుడు దేవుడు హెచ్చరించాడంట. చూసారా? దేవుడు హెచ్చరించాడు, నువ్వు జాగ్రత్త బిడ్డ, ఇదిగో లోకం నశించిపోతుంది, నాశనం అవబోతుంది, నువ్వు రక్షించబడాలి, నువ్వు మంచి నీతిమంతుడివి, నా మాటకు లోబడుతున్న వ్యక్తివి, నువ్వు నాశనం కాకూడదు, కనుక జలప్రయాణం రాబోతుంది, ఈ ఓడ కట్టుకుంటే బతకగలుగుతో ఓడ కట్టుకోమన్నాడు. దేవుడు అలా ఆకాశం లేపేసి కదా, లేపలేడా? ఓడ కట్టుకునేందుకు లేపచ్చు కదా, లేపలేడా? దేవుడు వ్యక్తిని ఆకాశం ఎలా తీసుకెళ్ళాడా? చెప్పాలి, తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళగలుగుతారు కదా. ఎంతమంది పర్వాలేదు రాజు కూడా తీసుకెళ్ళి ఇలా వాడ 40 రోజులు పోయేదాకా ఈ నలుగురు పైకి తీసుకెళ్ళి గుడారం వేసి అలా కట్టొచ్చు కదా. శూన్యంలో సంవత్సరాలు సృష్టించిన దేవుడు వీరి కొరకు గుడారం సిద్ధపరచలేడా? దేవుడు నాతో మాట్లాడుతున్నమాట. శూన్యంలో సంవత్సరాలు దేవుడు చేసిన దేవుడు వీరి కొరకు గుడారం చేయలేడా? వీరి కొరకు వాడ చేయలేడా? ఆ నదులు పుట్టిన కాకుండా నదులు పుట్టినప్పుడు, జీవరాజు పుట్టిన కాకుండా జీవరాజు పుట్టినప్పుడు, అరణ్యంలో చెట్టు పుట్టిన కాకుండా చెట్టు పుట్టినప్పుడు, పశు సంతతి పుట్టినప్పుడు ఇప్పుడు నోవాహు కుటుంబానికి గుడారం పుట్టిన కాకుండా పుట్టదా? మరి అన్నాడా? కానీ అర్థం ఏంటి అంటే ఆ మాటకి ఎంత విశ్వసిస్తాడో, ఆ మాటను బట్టి ఎంతగా ప్రయాసపడతాడో చూద్దాం. లేదు, ఈరోజు నీకు కూడా అంతే చేస్తున్నాడు. నీకు అర్థమైంది లాజిక్ ఇది. హల్లెలూయా. ఇప్పుడు నాశనాన్ని తప్పించాలన్నప్పుడు ఎంత అవసరమా? ఒక నెంబర్ లిస్టు, నువ్వు యేసు ప్రభు నామములో బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు రక్షించబడదురు గాక అని అన్నాడనుకో, అయిపోయి ఎన్ని అవసరం మనకి. ఒకవేళ అలాంటి థియరీ, అలాంటి ప్రొసీజర్ ఉంటే కనుక అసలు తుపాకి గుండు కూడా వరకు
రేపు పొద్దున దేవుడు వచ్చి అమ్మ రా బిడ్డ పరలోకులు అంటే అయ్యా ఉండు ఒడియాలంటే పెట్టారా ఎండిన దాకా వస్తాను తీసుకెళ్దా అన్న రకాలు ఉంటాయి మనకు. ఇక అర్థమైంది లేదు ఈ మాట. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. అంటే దేవుడు కంటే ఎక్కువ ఏదో చేస్తున్నావు అది మంచిది కాదు. ఆ దినాలలో ఆ సమయాలలో అంత ప్రయాసంగా దేవుడి మాటకు లోబడి ఆ యొక్క విశ్వాసంతో వాడ కట్టుకున్న ఆ సమయాలలో బయట జనులు ఎలా ఉన్నారంటే తింటున్నారంట. ఏం చేస్తారమ్మా? తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి అంటే బయట లైఫ్ ఎట్లా ఉంది? ఆహ్లాదకరంగా ఉంది. ఎలా ఉందమ్మా? చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇప్పుడు నోవహు అనుకోవచ్చు కదా, ఏంటి ఈ సమస్య ఏంటి? నన్ను తిననివ్వట్లేదు, నన్ను తాగనివ్వట్లేదు, ఈ ఓడ చేసుకోమంటాడు, నాకు 500 సంవత్సరాలు నా జీవితకాలంలో ఎప్పుడు ఆయన చెప్పిన విధంగా వర్షం వచ్చిన సందర్భాలు కూడా లేవు, ఎందుకు వచ్చిన బాధ అని ఆ స్వరాన్ని ఆ మాటని ఎవరు తక్కువ చేశాడా? దేవుడు స్వరంతో మాట్లాడాడు కదా, దేవుడు స్వరంతో మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడు. ఈ రోజు ఇంత మాట్లాడినట్టుగానే మాట్లాడాడు బిడ్డ, కొత్తగా స్పెషలే కాదు. హల్లెలూయా. అంటే లోకమంతా తిని సంతోషిస్తుంది, తినుమా తాగుమా సుఖించమంటుంది. 3 కాన్సెప్ట్ అదే. తింటున్నాడు, తాగుతున్నాడు, పెళ్లిళ్ళు చేసుకున్నాడు, సుఖంగా జీవిస్తున్నాడు, అదే లైఫ్ అనుకుంటున్నాడు. కానీ అది వాస్తవమైన జీవితం అది కాదు అని దేవుడు అంటున్నాడు. నమ్ముతున్నావు లేవు? నమ్మిన చెప్పండి. అది వాస్తవమైన జీవితం కాదు. వాస్తవమైన జీవితం ఏంటంటే నీ విశ్వాసమైన వాడి రోజు కట్టుకో, కడవర దినాలివి. అకస్మాత్తుగా నాశనము వస్తుంది నోవహు దినాలు వచ్చినట్లుగా. కనుక నోవహు విశ్వాసంలో ఏ విధంగా వాడ కట్టుకోవడం ప్రయాసపడ్డాడో నీ భక్తిలో కూడా నీ విశ్వాసాన్ని బలంగా కట్టుకుంటున్నాడు. అలా కట్టుకున్నప్పుడు ఆ సందర్భాలు వస్తాయి. అలా కట్టుకున్నప్పుడు ఆ సందర్భాలు వస్తాయి. బయట అంతా సుఖంగా ఉంటే ఆదివారం కూడా అందరూ ఫంక్షన్ చేసుకుంటారు. కానీ ఆదివారం మనం ఏం చేయమన్నాడు దేవుడు? చెప్పాలి, ఏం చేయమన్నాడు? మందిరానికి వెళ్ళాలి. ఇది ఎక్కడ కూడా మంచిగా 10 మందిని పిలుచుకుని హ్యాపీగా 2 రకాల కూరలు వండుకుని హ్యాపీగా ఆ గేమ్ ఆడుకుని ఈ గేమ్ ఆడుకుని ఆ ముచ్చట్లు పెట్టి ఈ ముచ్చట్లు పెట్టుకుని టైం సంతోషించకుండా మందిరానికి వెళ్ళమంటే మందిరంలో ఏముంటుంది? చప్పట్లు కొట్టుడు, చేతులు ఎత్తుడు, హల్లెలూయా అనుడు అని అనుకుంటున్నారా? అనుకున్న వాళ్ళు చెప్పండి. మందిరంలోనే జీవం ఉంది బిడ్డ, మందిరంలోనే మేలు ఉంది నీకు. జీవితంలో బయట ఎక్కడ మేలు లేదు, గుర్తుపెట్టుకో. మందిరంలోనే మేలు ఉన్నాయని చెప్పి లేఖనాల్లో స్పష్టంగా చెప్పబడింది. హల్లెలూయా. యథార్థంగా నోవహు వాడ సిద్ధపరుస్తున్నప్పుడు బయట అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ మనుషుల యొక్క పరిస్థితులు చూసి నోవహు ఎక్కడ బలహీన పడలేదు. కనుక లోకం కూడా అలాగే ఉంది. ఆ వారిని చూసి నీ విశ్వాసాలు బలహీన పడకో, నీ విశ్వాసాలు బలంగా ఉండడం నేర్చుకోబెట్ట. అప్పుడు నువ్వు రేపు పొద్దున కడవర దినాలలో ఆ నాశన దినాలలో నువ్వు నాశనం కాకుండా నిన్ను నువ్వు రక్షించుకోగలుగుతావు. ఎంతమందికి నాశనం రక్షించుకోవాలంది? నాశనం నుండి రక్షించుకోవాలనుకుంది అల్లి చెప్పండి. నాశనం నుండి ఈ కడవర దినాలలో ఆ నాశనం మనం రక్షించుకోవాలంటే నోవహు ఓడ కట్టుకున్న రీతిలో నీ విశ్వాసం కొరకు ప్రయాసపడాలి. ఆ వాడు సులువుగా అయిందా? చెప్పండి, సులువుగా అయిందా? కాదు, ఎంత ప్రయాసం కాదు. ఒకసారి మీరు అర్థం చేసుకుంటాడు, ఆలోచించండి. కొన్ని 100,000 సంవత్సరాల క్రితం ఆ వాడ అంటే చిన్నవాడ ఏమన్నా బెస్తలు పెట్టిన చిన్నవాడ, అన్ని రకాల జంతువులు పట్టేంత వాడ 2-3 అంతస్తులు. చితి మారకు మారేది ఉన్నా కదా, అది గట్టి మారంటే దాన్ని ఎలా కొట్టాడు అసలు. ఒకసారి మీ ఊహ చేసుకోండి. అంటే దాన్ని బట్టి నీ విశ్వాసంలో ఎంత ప్రయాసపడాలి అన్నది నీకు అర్థమవుతుంది బిడ్డ. నీ నోరు కట్టుకోగలుగుతావు, నీ ప్రవర్తన కట్టుకోగలుగుతావు, నీ తిరుగుడు కట్టుకోగలుగుతావు, నీ సహవాసం కట్టుకోగలుగుతావు. అన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలా భద్రంగా ఉండగలుగుతాను. దేవుడు మహిమ కలుగును గాక. ఇప్పుడు న్యాయాధిపతుల్లో మాట ఉంటుంది చూడండి. న్యాయాధిపతుల్లో మాట ఉంటుంది. న్యాయాధిపతుల్లో యెహోషువ అనుకుంటా, ఒక నిమిషం బిడ్డ. న్యాయాధిపతుల్లో దేవుడికి
అక్కడ యెహోషువ చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే న్యాయాధిపతుల్లో 3:2 అధ్యాయం చూడండి, 21వ వచనం నుంచి. కనుక నేను నియమించిన విధిని అనుసరించి ఇక్కడ అర్థం చేసుకోండి, దేవుడు నియమించిన ఆ విధులను, ఆ శాసనాలను, ఆ నియమాలను, ఆ కట్టడలను అనుసరించి ఆ, వారి పితరులు నడిచినట్లు ఆ, వీరును ఆ, యెహోవా విధిని అనుసరించి నడుచుకులో లేరో ఆ, ఆ జనము వలన ఆ, ఇశ్రాయేలీయులను శోధించుటకై ఆ, యెహోషువ చనిపోయిన కాలమున ఆ, శేషించిన జనములలో ఆ, ఏ జనమును ఆ. వారి ఎదుట నుండి నిన్ను వెళ్ళగొట్టను. చూసారా? అంటే ఇశ్రాయేలీయులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు, వారి మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఎరగిన జనులు దేవుడు ఉంచాడు, కావాలని ఉంచాడు. ఎందుకు ఉంచాడు? వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని. వారి పితరులు ఏ విధంగా జీవించారో నా మాట విని వీరు కూడా జీవిస్తారో లేదో అని చెప్పి వీరిని ఒక ముళ్ళుగా ఉంచాడు. వారికి పరీక్ష. మీకు అర్థమవుతుంది మాట? పరీక్ష అది. దేవుడు తీసేయచ్చు కదా, తీయడు. ఇప్పుడు దేవుడు పెట్టాలా? నువ్వు చూపించుకోవాలి కదా నీ విశ్వాసం. యోగు అంటాడు మాట, యెహోవా ఇచ్చాడు అంతే అని, ఇచ్చేవారికి ఇచ్చాడు. ఇప్పుడు నువ్వే ఇస్తున్నావు దేవుడికి. నువ్వు ఎలా ప్రవర్తిస్తావో చూద్దామని చెప్పి అనానుకూలమైన పరిస్థితులు కూడా నీ మధ్యన పెడతాడు దేవుడు. ఒక పక్క తిట్టుబోత తీసుకొని నీ మధ్య పెడతాడు. ఏం పెడతాడు? తిట్లు తిట్టే మనిషిని తెచ్చి నీ దగ్గర పెడతాడు. ఆమె మాట తెస్తే నోరు చూస్తే మూసినది. శ్రీరామ్ సార్ ప్రాయం కాదు, ఏంటది చెప్పాలి. శ్రీరామ్ సార్ ప్రాయంలో నీళ్ళు మనం తాగుతాం, మూసినదిలో నీరు మనం తాగలేము. తాగలేని అంటే వినకూడని మాటలు మాట్లాడే వ్యక్తులు పెడతాడు, మధ్యలో ఉంచుతాడు. పక్కింట్లోనో ఎదురింట్లోనో బంధువులు ఉంచుతాడు. మాట్లాడితే తప్పుడు మాటలు, మాట్లాడితే చెడు మాటలు, మాట్లాడితే కాని మాటలు, కూతు మాటలు, చెడ్డ మాటలు వస్తాయి. ఆ మాటలు విన్నా మనం ఏం చేయాలి? ఇదేదో బాగుందని చెప్పి ఆ మాటలు నువ్వు ఏమన్నా చేర్చుకుని నువ్వు మాట్లాడతావా? దేవుడు చూస్తాడు ఎలా మాట్లాడతావా. ఆ మాటకు మా ప్రతిగా నువ్వు మాట్లాడతావా అని దేవుడు చూస్తాడు. ఇక అర్థమైంది కదా మాట? అర్థమైంది కదా? అర్థం చేసుకోండి. నోహు దినాల్లో వాడకట్టుకున్నప్పుడు వారు ఏ విధంగా శోధించారో, వారు తింటున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ వ్యక్తి శ్రమ పడుతున్నాడు, విశ్వాసాన్ని శ్రమ పడుతున్నాడు, విశ్వాసాన్ని కట్టుకోవడానికి శ్రమ పడుతున్నాడు. నోహు గారి బంధువులు లేరా? నోహు గారి బంధువులు లేరా? ఉన్నారా లేదా? నోహు వంశంలో చూడండి. నోహుతో తండ్రిలో పుట్టిన ఎంతోమంది ఉన్నారు అక్కడ. అన్నదమ్ముల పిల్లలు, చిన్నారి పెద్దనారి పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వారి యొక్క ప్రవర్తన బట్టి నేను బలైన పెట్టాడా అంటాడా? ఎవడో సహకరించలేదు. వీడిని వెర్రోళ్ళని చూశారంట, పిచ్చోళ్ళని చూశారంట. అయినా కానీ ఎవరిని కూడా పట్టించుకోలేదు. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు పట్టుకుంటాను. హల్లెలూయా. మనుషులకు ఎప్పుడైతే నువ్వు ప్రాయాన్ని ఇస్తావో నీ విశ్వాసం అప్పుడే డెవలప్ స్టార్ట్ అవుతుంది. మనుషులకు ఎప్పుడైతే నువ్వు ప్రయారిటీ ఇస్తావో, ప్రాముఖ్యత ఇస్తావో, ప్రథమ స్థానం ఇస్తావో నీ విశ్వాసం ఖచ్చితంగా బలహీనపడుతుంది. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. పెట్టుకోండి. కుదురుతుందా? కుదరదు. దేవుడు ఏమన్నాడు? అద్దం లెక్క ఉండాలి. ఎలా ఉండాలన్నాడు దేవుడు? అద్దం లెక్క. అర్థమేంటి? నన్ను కనబరిచే ఒక స్వచ్ఛమైన అద్దం లెక్క ఉండాలి. అంటే నీళ్ళు ఏ మరక డావు. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి బిడ్డ. కనుక దయచేసి ఈ విషయాన్ని గమనించండి. నీ భక్తి విషయాల్లో నీకు నీవుగానే సాధకం చేసుకోవాలి. ఎవడి గురించో కాదు, ఎవరిని మోసం చేస్తారు, ఎవరికి అవసరం. మనం ఎవరినైనా మోసం చేయగలుగుతామా? కానీ మోసం చేసామనుకో దానివల్ల ఎవరికి నష్టం? అవతడికి ఏం నష్టం? మోసపోయిన వాడి పక్షంగా దేవుడు ఉంటాడు. ఎవరి పక్షంగా ఉంటాడు? మోసపోయిన వాడి పక్షంగా దేవుడు ఉంటాడు. కానీ మోసం చేసిన నీకు మాత్రం 7 ఇంతల అగ్నితో కాల్చివేస్తాడు. హల్లెలూయా. కనుక నీవుగా నీ భక్తిని కాపాడుకో, నీ నోరు కాపాడుకో, నీ హృదయాన్ని కాపాడుకో, నీ ప్రవర్తన కాపాడుకో. అప్పుడు నీ జీవితంలో విశ్వాసంలో
పొందుకోవలసిన దాన్ని పొందుకోగలుగుతావు బిడ్డ. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. మొదటి పేతురు రాసిన పత్రిక 2:7 చూడండి. మొదటి పేతురు 2:7. మొదటి పేతురు 2:7 వచ్చింది. విశ్వసించుచున్న నీకు ఆయన అమూల్యమైన వాడు. ఆమేన్. సరిపోతా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క భక్తి మనకు ఎలాంటిది? అమూల్యమైనది. నీ తల్లి కన్నా నీ తండ్రి కన్నా క్రీస్తు నీకు ఎలా ఉండాలి? అమూల్యమైన వ్యక్తిగా ఉండాలి. అంటే క్రీస్తు అంటే ఎవరు? యోహాను సువార్త 1:1 క్రీస్తు అంటే ఎవరు? వాక్యం. 4 మంచి బిడ్డ. అందరికంటే మా సమాధానం బాగా బిజీ. పని దేవుడు మహిమ కలుగును గాక. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి మధ్యలో వచ్చారు. అది ఏదన్నా కానీ 1 గంట సమయంలోనే దేవుడికి సమయం ఇవ్వకుండా నువ్వు 2 తలంపులు ఉన్నావంటే నీ పరలోకి ఎట్లా వెళ్తావు? ఏ విధంగా వెళ్ళగలుగుతావు? వెళ్ళవు. ఎవరెళ్ళలేదు. మందిరానికి వచ్చినప్పుడు ఫోన్ ఎత్తకూడదు, పక్కకు పెట్టడం నేర్చుకోండి. మీరు మీకు మంచిది పెట్టాలి. లోకం ఎప్పుడు అలాగే ఉంటుంది. నీకు ఫోన్ బిజీ. నీకు గుర్తుపెట్టుకోండి, నీకు తెలీదు. నిన్ను బిజీ చేయాలని చూస్తుంది లోకం. ఏం చేయాలని వస్తుంది? నిన్ను బిజీ లైఫ్లో నిన్ను స్థిరపరచాలని చూస్తుంది. ఎక్కడ దాకా వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? ఎలాంటి వాడు అంట? 2:7 మనకు అమూల్యమైన వ్యక్తి అయినా దేవుడు మహిమ కలుగును గాక. ఎలాంటి వ్యక్తమైన? అమూల్యమైన వ్యక్తి. ఎంతమంది యేసుక్రీస్తు అమూల్యమైన వాడు అంటారు? ఇక్కడికి వెళ్ళి చెప్పండి. అంటే ఎంత అమూల్యం అంటే నీకు కలిగినది ఏది కూడా ఆ విలువని తగ్గించలేదు. నీకు కలిగినది ఏది కూడా దేవుని విలువను తగ్గించలేదు. అంత విలువైన వ్యక్తులు నమ్మితేనే. నమ్మకపోతే ఎవడు ఏం చేయలేడు. ఎంతో మంది నశించిపోతున్నారు. మాట వినని దానిని బట్టి, లోబడిన దానిని బట్టి, ఆ మాట ప్రకారంగా జీవించిన దానిని బట్టి కొన్ని లక్షల మంది, కోట్ల మంది చనిపోతున్నారు. వారు నువ్వు కూడా అంతే. వినకపోతే మాట వినేవాడు కావాలంటున్నాడా? విననివాడు కావాలంటున్నాడా? హల్లెలూయా. ఎవరు కావాలంటున్నాడు? దేవుడి మహిమ కలుగును గాక. దేవుడి మాట వినేవాడు కోరుకుంటున్నాడా? విననివాడు కోరుకుంటున్నాడా? దేవుడు మాట వినే వ్యక్తిగా నేను ఉంటాను అన్నవాళ్ళు చేతులు పైకెత్తారని చెప్పండి. గుర్తుపెట్టుకోబట్టి ఈరోజు చేయి దేవుడు చూస్తాడు. వినాలి. నీకు మంచిదే. ఎందుకు వెళ్ళమంటాడు మాట? ఎందుకొరకు వెళ్ళమంటాడు? నీ మేలు కొరక, ఆయన మేలు కొరక? ఎవరి మేలు కొరకు? తండ్రి మాట పిల్లలంటే ఎవరి మేలు కలుగుతుంది? పిల్లలు కలుగుతుంది, తండ్రి కలుగుతా? పిల్లలకు మేలు కలుగుతుంది తండ్రి మాట అంటే. మరి సృష్టికర్త అయిన దేవుడు మాట అంటే ఆయన పిల్లలుగా మనకి మేలు కలుగుతుంది బిడ్డ. దేవుడు మహిమ కలుగును గాక. దయచేసి విషయాన్ని గమనించాడు. వినని వాడిగా ఉండొద్దు. గడిచిన కాలం సరిపోతుంది. ఇది కడవరి దినాలు. జల ప్రళయం వలె నాశనం ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. దినములు చెడ్డవి. నువ్వు ఈ లోకంలో ఉన్న పరిస్థితులు గమనించినట్లయితే నీకు అర్థమవుతాయి. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. కానీ దయచేసి అర్థం చేసుకో బిడ్డ, ఎక్కడ బలహీనంగా ఉండదు. నువ్వు ఒక బలమైన విశ్వాసిగా, బలవంతుడిగా నువ్వు జీవించాలి. మనందరికీ తెలుసు, సంఖ్యాకాండంలో మనం ఎన్నోసార్లు విషయాలు మాట్లాడుకున్నాం. కానీ సందర్భాన్ని బట్టి ఒకసారి అది గుర్తు చేసుకున్నాం. ఆ సంఖ్యాకాండంలో చూడండి అక్కడ కదా, 14-29 చూడండి. చదువు 14-29. మీ శవములు ఈ అరణ్యంలోనే రాను. మీ లెక్క మొత్తం చుట్టూన మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని అభిప్రాయం కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోరు. చూసారా?
దేవుడు చెబుతున్నాడు, ఏ వ్యక్తి అయితే వాళ్ళని రక్షించాడో, ఏ వ్యక్తి అయితే ఆ బిడ్డల కొరకు ప్రాణం పెట్టాడో, ఏ వ్యక్తి అయితే వారి కొరకు ప్రయాసపడ్డాడో ఆ వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా మాట వినట్లేదు, నా విశ్వాసంలో మీ ఎదుగుదల అనేది కనబడట్లేదు, భక్తిలో మీరు సాధకం చేసుకోవట్లేదు, దేవుడు ఎదగాలని మనసు వారికి లేదు. కనుక అంటున్నాడు దేవుడు, నా మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నువ్వు నాకెందుకు అంటున్నాడు దేవుడు. అని ఏం చేశాడు? ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, ఎంత సమయం ఇచ్చాడు, కానీ ఆ సమయాన్ని దుర్వినియోగపరుచుకున్నారు వాడు. ఎన్ని సమయం ఇచ్చినా, ఎంత సమయం ఇచ్చినా, ఎన్నో మార్లు దేవుడు కృప చూపించినా కానీ వారు ఏమాత్రం దాన్ని ఉపయోగం చేసుకున్నారు. ఇంకా దేవుడికి విసుగొచ్చేసింది. నాకు ఉపయోగపడతారు, నా నామాన్ని గణపరుస్తారు, నాకు లోబడతారు, నా మాట వింటారు అని చెప్పి దేవుడు ఎంతగానో సహించిన తర్వాత దేవుడు అంటున్నాడు, వీరు నా మాట వినే మనిషి అయిపోయింది, మొత్తం సాధారణంగా అందరిలో చెప్పారు. దేవుడి క్రమానికి తెలియదు. కనుక నాకు తిరుగుబాటు చేసిన మీరు, నా మాట వినని మీరు, నేను అనుగ్రహించే ఆ కానాను దేశంలోకి, ఆ నిత్యత్వంలోకి, ఆ పాలు తేనెలు ప్రవహించే ఆనందకరమైన సజీవులున్న ఆ దేశంలోకి మీరు వెళ్ళనే. అదే సంఖ్యాకాండంలో మొదటి అధ్యాయంలో ఆ మాట 46 వచనం ఉంటుంది అక్కడ. ఎంతమంది అంటే అన్నాడు, వాళ్ళు ఎంతమంది గుంపు, ఆ గుంపు ఎంత అని తెలుస్తుంది అక్కడ మొదటి అధ్యాయం 46 వచనంలో. చూసారా, 6,03,550 మంది అంటే ఆ గుంపు లెక్కించబడిన వారిలో. అదే మాట అక్కడ చెప్పాడు, అక్కడ 14 వచనం లెక్కించబడిన వారిలో అన్నాడు. అంటే ఈ గుంపే అన్ని లక్షల మంది దేవుడు ప్రేమించాడు, వారు కృప చూపాడు, వారికి ఆహారాన్ని ఇచ్చాడు, ఆహారం లేకపోతే పైనుంచి ఆహారం కురిపించి ఆహారం ఇచ్చాడు, నీళ్లు లేకపోతే బండని చీల్చి విస్తారమైన జలాలను అనుగ్రహించాడు, ఆ దాస్యము బానిసత్వంలో విడిపించాడు, ఒక స్వేచ్ఛ స్వతంత్రత కలిగిన జీవితాన్ని ఇచ్చాడు, ఒకటి అండర్లో లేకుండా, ఒకటి కంట్రోల్లో లేకుండా నీకు నువ్వుగా బ్రతికే జీవితం దేవుడు ఇచ్చాడు. అయినా కానీ వీళ్ళు తిరుగుబాటు చేశారంట. ఆ 6,03,550 మందిలో ఎంతమంది పోయారంటే ఇద్దరే. అదే 14:30 చెప్పబడుతుంది అక్కడ, సంఖ్యాకాండం 14:30 మాట చెప్పబడుతుంది. మీకు అర్థం కాదు. అంటే తిరుగుబాటు చేసేవాడు దేవుడు రాజ్యానికి అర్హుడు కాదు. మరి దేనికి మనం ప్రయాస? మనం తెలుసు కదా బిడ్డ, యేసు ప్రభువుకి ఏదంటే ఇష్టం తెలుసు కదా. తెలుసా తెలీదా నీకు? తెలుసా తెలీదా? భార్యకి భర్త మనసు తెలుసా తెలీదా? ఏ భార్య అయినా ఇప్పుడు వరకు భర్త మనసు ఎరగకపోతే ఆమె మంచి భార్యగా ఉండట్లేదని లెక్క. హల్లెలూయా, దేవుడు మహిమ కలుగును గాక. మనము కూడా వధువు సంఘముగా క్రీస్తుకి మనం ఏం చేయమో ప్రదానము చేయబడ్డాం. కనుక మన భర్త, మన దేవుడు, మన తండ్రి, మన ప్రభువు, మన యజమానుడి యొక్క మనసు మనం ఏం చేయాలి? ఎరిగి ఆ ప్రకారంగా అన్ని సమానం సర్ది పెట్టే విధంగా, అప్పుడు నీ జీవితం బాగుంటుంది. యజమానుడికి అనుకూలంగా నువ్వు చేస్తేనే యజమాని ఏమంటాడు, బాగా నమ్మకమైన దాసుడు అని అంటాడు. అలా కాకుండా తిరుగుబాటు చేసావనుకో, వాడికి ఇష్టం లేదని చేసావనుకో, వాడు కాకరకాయ కూర ఇష్టం ఉండదు, నువ్వు మరి పచ్చేక కాకరకాయ ఉండవనుకో, కాకరకాయ ఫ్రై, కాకరకాయ పులుసు, కాకరకాయ పకోడి నువ్వు చేసి పెట్టావనుకో, సంతోషిస్తాడా? చెప్పాలి, బహుమానం ఇస్తాడు నీకు. ఇష్టం లేదని చేసేసిన బహుమానం కావాలంటే ఇది ఎక్కడ న్యాయం ఉంటుందా? చెప్పాలి, ఉంటుంది బిడ్డ, అర్థం చేసుకోండి. కనుక తిరుగుబాటు చేయదు మనం. ఏమి మరి మన విశ్వాసంలో, మన జీవితంలో మనకు క్లారిటీ ఉండాలి బిడ్డ. మన బతుకు ఎంత అనుకుంటారు మీరు? మన ఆయుష్ ఎంత అనుకుంటారు? ఇలా కీర్తన ఏం చదివారు మీరు? అదే 39 కీర్తనే కదా, దాంట్లో చెప్పబడుతుంది మీరు మన ఆయుష్ ఎంత మీకు అర్థం కావట్లేదు. దేవుడు చెబుతున్నాడు, నమ్మండి. ఇప్పుడన్నా బెత్తుడంటే ఎంత? బెత్తుడంటే ఇంతే కదా, అని అంత చిన్న జీవితం. ఇది దేవుడు చెబుతున్నాడు, నమ్ముతావు లేదా? సాగిపోయే నీడ లాంటిది, ఎప్పుడు పోతావో తెలియదు నీడ. హల్లెలూయా, దేవుడు మహిమ కలుగును గాక కదా. అంటే జీవితం గురించి దేవుడు చాలా స్పష్టంగా, ఎక్కడ మనం బలహీనపడకుండా ఉండడానికి అసలు మన లైఫ్ స్పాన్ ఎంత అన్నది ఎన్నో ఉపమానాల రూపంలో, సాదృశ్యాల రూపంలో మన దేవుడు స్పష్టంగా మనకు తెలియపరిచాడు. గడ్డి పువ్వు లాంటిది అన్నాడు దేవుడు.
ఒలికితే నీళ్ళని ఎత్తలేని పరిస్థితి. అంటే అలా అయిపోద్ది అంతే జీవితం అంతే. ఈ చిన్న జీవితానికి ఎప్పుడు ముగిస్తుందో తెలియదు, ఎప్పుడు దానికి ఎండింగ్ ఉందో తెలియదు. ఈ చిన్న జీవితానికి ఎందుకో ఆవేశపడిపోతాను, ఎందుకో ఆవేశపడిపోయి ఏదో ఏదో చేద్దాం. నీ సొంత ప్రయాస ఎందుకు పడతావు? దేవునిలో ఉండి ప్రయాసపడితే దేవుడు ఏమన్నాడంటే నీ ప్రయాసాన్ని నేను ఆశీర్వదిస్తాను. అంతేగాని దేవుడు పక్కగా పెట్టి నేను ప్రయాసపడతానంటే దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు? పడు బిడ్డ, ఎంతకాలం పడతా పడు. హల్లెలూయా. అర్థమైంది మాట. దేవుడిలో ఉండి ప్రయాసపడ్డావు అంటే నీ ఆశీర్వాదాలు దేవుడు. అంతేగాని నీ సొంతాన్ని ప్రయాసపడ దేవుడు పక్క పెడతావు, సన్నిధి పక్క పెడతావు, మందిరాన్ని పక్క పెడతావు, సహవాసాన్ని పక్క పెడతావు, వాక్యాన్ని పక్కకి పెడతావు. ఇంకా నీలో భక్తి ఉందని ఎలా అనుకుంటున్నావు నువ్వు? ఉందా నీలో భక్తి? పరిశీలించుకోండి ఈరోజు. ఇవన్నీ పక్కగా పెట్టినోడు భక్తిపరుడు కాదు, దేవుడు తిరుగుబాటు చేసేటోడు. నువ్వు అనుకుంటున్నావేమో కుదరదట్లా, చూపించుకోవాలి నువ్వు. నా భక్తి నాలో ఉందని కుదరదు, నీ భక్తి నీలో ఉందంటే కుదరదు. హల్లెలూయా. నువ్వు గుడ్రాలు అని చెప్పి ఎవరన్నా ఒకళ్ళు ఎద్దేనుకో, ఆమె కడుపులో పిల్లాడు ఉన్నాడనుకో, నా కడుపులో పిల్లాడు ఉన్నాడని ఆమె అనుకుంటూ పోయిందనుకో, ఆ పిల్లాడికి జన్మ ఇవ్వలేదనుకో, ఎప్పటికీ నా కడుపులో ఉండనుకుందనుకో, ఆ బతుకుతా? గర్భంలో ఉన్న శిశువు ఎప్పటికీ ఆ గర్భంలో ఉంటే బతుకుతాడా? ఆ గర్భంలో శిశువు ఉన్నదాన్ని బట్టి ఏం బతుకుతాదా? మరి ఎంతకాలం వల్ల ముడిచి కూర్చుంటావు? ఎంతకాలం ఉందా అట్లా? నువ్వు చూపించుకోవాలి నీ విశ్వాసం, నీ భక్తి, నీ క్రియలు అన్ని చూపించుకుంటేనే నీ జీవితానికి విలువ బిడ్డ. లేదంటే ఆ ఎరగనివాడు ఎట్లా ఉంటాడో ఎరిగినవాడు కూడా అట్లా ఉంటాడు. తేడా ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఉండాలి బిడ్డ, ఉండాలి. పౌడర్ ఎంత రాసుకోవాలో తెలుసుకుని మనం అంతే రాసుకోవాలి. తెలియనడో మేకప్ కొట్టుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. అర్థం చేసుకుని బిడ్డ దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి. ఈ కడవర దినాలు ఇవి కడవర దినాలు బిడ్డ. దయచేసి విషయాలను గమనించండి. కనుక దేవుడు చెప్తున్న మాట ఏంటంటే విశ్వాసం నిలకడగా ఉండాలి. ఆయన మనకు అమూల్యమైన వాడు, విశ్వాసం అమూల్యమైంది. ఆ విశ్వాసాన్ని బట్టి జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి బిడ్డ. కనుక దేవుడు చెబుతున్న మాట ఏంటంటే అపోస్తల కార్యాలు 15:9 మాట చూడండి బిడ్డ. నువ్వు చేసుకున్నామా? వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి. ఆమేన్. సరిపోతుంది. ఈ విశ్వాసము మీ హృదయాన్ని ఏం చేస్తుంది? ఈ విశ్వాసము మీ హృదయాన్ని ఏ కలగజేస్తుంది? హృదయాలకి పరిశుద్ధత, పవిత్రత. అంటే నీ భక్తి నీ హృదయానికి ఏం కలగజేయాలి? పరిశుద్ధత. అని అర్థం ఏంటి? నీ భక్తి నీ హృదయాన్ని ఏం చేయాలి? అనుకూలంగా, దేవుడికి అనుకూలంగా మార్చాలి. మార్చాలా మార్చకూడదా? దేవుడు అంటున్నాడు నీ విశ్వాసము, భక్తి ఉందా లేదా నీకు? ఎంతమంది భక్తి ఉంది? విశ్వాసం కలిగిన ఆ విశ్వాసంలో నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో. విశ్వాసమే నీకు పవిత్రత కలగజేస్తుంది, కానీ నీ ప్రయత్నాలే పరిశుద్ధత నీకు కలగజేయదు. విశ్వాసాన్ని బట్టే నీకు పవిత్రత వస్తుంది. పవిత్రులు పరిశుద్ధులు మాత్రమే పరలోక రాజ్యానికి చేరతారు. నీ శరీర పరిశుద్ధత కాదు ఇక్కడ, ఆత్మ పరిశుద్ధత. అది ఎట్లా కలుగుతుందో మనిషి కంటే విశ్వాసాన్ని బట్టే, లోబడే మనసును బట్టే, దేవుని యొక్క మాటను బట్టే ఆ పవిత్రత నీకు వస్తుంది. పవిత్రత కలిగిన కన్యకను దేవుడు కోరుకుంటాడు అంతే. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా బిడ్డ? దయచేసి గమనించండి బిడ్డ, మీరు మోసపోకండి. నువ్వు చాలా విలువైన వ్యక్తి బిడ్డ, నువ్వు చాలా విలువైన వ్యక్తి. నువ్వు మామూలు వ్యక్తి కాదు. నువ్వు క్రీస్తు రక్తంతో కడగబడిన వ్యక్తి. నువ్వు అక్కడ లేఖనాలు ఏం చెప్పబడదంటే ఆ రక్తాన్ని ధరగా వెలగా చెల్లించి కొన్నాడంట. అంటే నువ్వు మామూలు వస్తువు కాదు. నీ 1,00,000 కోట్లు 2 కోట్లు పెట్టి కొన్న వ్యక్తివి కాదు నువ్వు. దేంతో కొన్నాడు మనల్ని? దేంతో కొన్నాడు? మనల్ని కొట్టడానికి ఏమి ఇచ్చాడు ధనంగా? ఆ రక్తం ఎక్కడైనా ఉందా భూమి మీద? ఆ రక్తం ఎవరిలో ఉందా? చెప్పండి. ఇన్ని కోట్ల జనాభాలో రక్తం ఎవరి దగ్గర ఉందా? ఎంత ఉంటే ఏముంది? పరిశుద్ధత లేని దాన్ని బట్టి. హల్లెలూయా. కనుక వెలగల వస్తువుల చేత ఏ మనిషి యొక్క పాపము పరిహరించబడదు. పాపములు పరిహరించబడాలంటే పరిశుద్ధ రక్తం అవసరమని దేవుని నియమం అది. అందుకే ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడుతుంది సర్వ పాప పరిహారార్థ రక్త ప్రోక్షణం అని.
అవశ్యం అని చెప్పకూడదు. అర్థం ఏంటి? పాపములు పరిహరించబడాలంటే రక్త ప్రోక్షణ అవసరం అని చెప్తారు. ఏ రక్తం? ఒక మేకను పోసిన రక్తం వస్తుంది, కోడి పోసిన రక్తం వస్తుంది. ఇప్పుడు ఆ రక్తాన్ని బట్టి పాపములు పోతాయా? చెప్పండి, మీరు పోతాయా చెప్పండి. మన సామాన్యంగానే చెప్తాం పోవర్నా అని. కదా ఆ మేకల రక్తం కోడి రక్తం పాపాలు పోతాయి. ఈ భూమి మీద మేకలకి కోళ్ళకి తక్కువనాయా? హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. ఆ రక్తంలో ఉన్న పరిశుద్ధతను బట్టి మనుషుల పాపాలు పరిహరించబడుతున్నాయి. ఆ పరిశుద్ధత రక్తంతో కొన్న మనల్ని దేవుడి కృపలో పాపాలన్నీ కడిగి వేశాడు కనుక అంత ప్రేమ చూపి మనల్ని కొన్న ఆ దేవుడిని నువ్వు తక్కువ చేయొద్దు. ప్రాణం పోయిన పర్లేదు కానీ దేవుడి నామాన్ని ఇప్పుడు కనపరిచే వ్యక్తిగానే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. నీ గురించి దేవుడు ప్రయాసపడుతున్న బిడ్డ, ఆయన గురించి కాదు. ఎవరి కోసం ప్రయాసపడ్డాడు ఆయన? యేసుప్రభువు వారు సిలువలో ఆ మరణించాడు. ఎవరి కొరకు మరణించాడు? ఎవరి కొరకు దెబ్బలు తిన్నాడు? ఎవరి కొరకు రక్తం కార్చాడు? ఎవరి కొరకు ఉమ్మేయించుకున్నాడు? ఎవరి కొరకు గుర్తించుకున్నాడు? ఎవరి కొరకు? నా కొరకు ఏడవద్దు. ఎవరి కొరకు ఏడమన్నాడు? అజ్ఞానులుగా ఉండి దేవుడిని ఎరగకుండా దేవుడిని తక్కువ చేస్తూ దేవుడిని అవమానిస్తూ దేవుడిని తృణీకరిస్తున్న వారి కొరకు ఏడవండి. వాళ్ళు చూసి ఏడవాలి. అంటే అవిశ్వాసులను చూసి భక్తిహీనులను చూసి విశ్వాసం చెప్పుకుంటూ కూడా ఆ మాట ప్రకారంగా సాధకం చేయబడకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్న వారిని చూసి నువ్వేం చేయాలి? బాధపడ. పిచ్చోడు ఇట్లా ఉండని. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దయచేసి విషయాలు గమనించండి బిడ్డ. కనుక ముసలమ్మ ముచ్చట్లు మనం పెట్టుకోవద్దు. అంటే అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టకండి మీరు. నీ విశ్వాసానికి ఏదైతే నీకు ఉపయోగపడుతుందో ఆ విషయాలు అయితే మనసు కలిగి ఉండేలా వాటి నేర్చుకోవాలి. అది మీరు చేసుకోవాలి. ఎవడో చేయదు. నీ చేతిలో ఉంది. సంఘానికి రావడమా, సన్నిధికి రావడమా, ప్రార్థన చేయటమా, అది నీ చేతిలో ఉంది. హల్లెలూయా. ఇప్పుడు వస్తే ఇప్పుడు సంఘానికి వస్తే ఎవరికి మంచిది? ప్రార్థన చేస్తే ఎవరికి మంచిది? యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఎవరికి మంచిది? ఆ బాప్తిజం పొందుకుంటే ఎవరికి మంచిది? సమయాన్ని పాటిస్తే ఎవరికి మంచిది? 10 గంటలకు 11 గంటలకు ఆరాధన అంటే మన 12:30 వస్తారు మనవాడు. బిజీ షెడ్యూల్. హల్లెలూయా. రేపు దినమందు దేవుడు కూడా అట్లాగే సడన్గా వచ్చేస్తాడు. అప్పుడు కూడా ప్రభు బయలుదేరాను గంటలో వస్తాను ప్రభు వెయిట్ చేయంటావా? చెప్పండి. అంటే కదా చెప్పండి. దేవుడు రిక్వెస్ట్ చేద్దాం. నేను ఒప్పుకుంటాడేమో. ఒప్పుకుంటాడా? దేవుడు మహిమ కలుగును గాక. ఒక్క క్షణం ఆలస్యమైనా కానీ ఇలాగే తెంగరోళ్ళు కొంతమంది ఆ రోజుల్లో దేవుడు వచ్చాడు తలుపు తీసాడంట. ఇలా ఏం చేశారంట? పెత్తనాలకి ఏం చేశారంట? పెత్తనాలు చేయడానికి వెళ్ళారంట. ఉద్దేశాలంట ఊరికంట. తాయి దిగి వచ్చారంట. చాయ్ తాగి మిర్చి తిని బజ్జీలు తిని ఆ మాటలు ఈ మాటలు మాతగానే కొట్టుకుంటా వచ్చారంట. వచ్చే చేశారంట. తలుపేసిన తర్వాత కొడితే తీస్తాడు అనుకున్నారు. నా తెలుసున్న వాళ్ళే, నా మోసమవుతుండే. చాలా మంది వచ్చాడు. సంటన మా తెలుసు అని కాయలు పోతారు. ఏ సంటన్నా తెలియదు ఎవడు కాయలు పోతుందని చెప్పాను. అవును, నన్ను అడిగితే కొయ్యమంటా కానీ హల్లెలూయా. తెలుసుంది కుదరదు అక్కడ. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా? అలాగే వచ్చారు బాబు. వాళ్ళు వచ్చి తలుపు కొట్టారు. ప్రభా తీ ప్రభా, నేను నీ మనుషులే, నీ వాళ్ళమే, నువ్వు మాకు తెలుసు. అప్పుడప్పుడు సంఘాల్లో భోజనాలు పెట్టించాం మేము. ఆ భోజనాలు కూడా సహవాసంలో ఉన్నాం. నీ నామంలో ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయింది ప్రభా. దెయ్యాలు వెళ్ళటం కావాలా? విశ్వాసం నిలబడటం కావాలా? వాక్యానుసారంగా నడవడం కానీ బుద్ధత్వం ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన ఎవడు చేస్తాడంటే వీడికి చెప్పాలి. వాక్యానుసారంగా నడవడం ఆ వ్యక్తి, కానీ బుద్ధత్వాన్ని ప్రార్థన చేస్తాడంటే ఎవడు చేస్తున్న ప్రార్థన? నువ్వు ఇష్టపడతాడు దేవుడు దాన్ని? చెప్పాలి. ఇష్టపడతాడా? నువ్వు వాక్యానుసారంగా నడవు. ఆ వాక్యాన్ని చెప్పినట్లుగా ప్రవర్తన ఉండదు. అసలు నీ క్రియలు అసలు కనపడవు, చచ్చిపోయినట్టుగా ఉంటాయి. కానీ బుద్ధత్వాన్ని ఉపవాసం ప్రార్థన చేసావు అనుకో, దానికి ఏమైనా విలువ ఉందా? అసలు చెప్పాలి. విలువ ఉంటుందా? క్రియలు లేని విశ్వాసము. దేవుడు మహిమ కలుగును గాక. ఈ కాన్షియస్ మనలో ఉండాలి, నీలో ఉండాలి, నీకు ఉండాలి. ఆ జ్ఞానం ఉండాలి. 11 గంటలు మన దూరంగా 11 గంటలు పెట్టుకున్నాం మనం. 11 గంటలకు ఆరాధన అన్నప్పుడు మినిమం 10 గంటలుగా ఇంట్లో బయలుదేరలొద్దా? దూర ప్రాంతాలు ఉన్నప్పుడు అనుకున్నాం బయలుదేరలొద్దా? అలా కాదు. ఇక్కడ 11 గంటలకు ప్రారంభ ప్రాంతం అయిందంటే అప్పుడు గుర్తొచ్చి ఆడు బండి ఆట ఎక్కుతాడు. దానివల్ల ఎవరు క్యారెక్టర్ కనబడుతుంది? ఇక్కడ ఎవరు మనస్సు కనబడుతుంది? హల్లెలూయా కదా. దేవుడు టైమే. ఒకడున్న టైమే, ఎదురున్న టైమే, 10 మంది ఉన్న టైమే, ఎవరు లేకపోయినా టైమే. హల్లెలూయా.
దేవుడు మహిమ కలుగును గాక. దయచేసి గమనించిన బిడ్డ, సమయాన్ని కూడా పాటించడం నేర్చుకుని బిడ్డ. సమయం పాటిస్తే మనకు ఒక సిస్టంలో పడతాం. ఈ సమయం పాటించడం అనే దాన్ని బట్టి కూడా నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఎందుకంటే సమయాన్ని అనుసరించి ఆ మాటను బట్టి క్రమంగా కొనసాగుతున్న వారిని దేవుడు బహుగా దీవిస్తున్న బిడ్డ. వీరు వచ్చి తలుపుకుంటున్నప్పుడు తీయలేక వీరు అడిగిన దాన్ని బట్టి దేవుడు ఏం మాట్లాడాడు అక్కడ? ఏం చెప్పాడు? అక్రమము అని అర్థం ఏంటి? వాళ్ళు ఏం లేదు. అక్రమం అంటే బూత్ మాట ఏం కాదు బిడ్డ, మీరు తప్పు మాట పట్టుకోకుండా. అంటే క్రమం లేదు, వాళ్ళు క్రమం లేదు. క్రమం లేకపోతే దేవుడు ఇష్టపడ్డు. నువ్వన్నా ఇష్టపడతావా? ప్రతిదానికి క్రమం ఉందా లేదా? మన అన్నం తింటాం కదా, అన్నం తింటానికి క్రమం ఉందా లేదా? మనకి సాధారణ మీరు అన్నం తిన్నప్పుడు ఎలా తింటారు మీరు? చెప్పాలి. అన్నం పెట్టాడు, పెరుగు పెట్టాడు, రసం పెట్టాడు, కూర పెట్టాడు, పచ్చడి పెట్టాడు. ఫస్ట్ ఏది కలుపుతాం మనం? చెప్పాలి. ఏం కలుపుతాం మనం? చెప్పాలి. ఎవరైనా పెరిగేసి తింటాడు ఫస్ట్? వెనకడికి కావడం పెరిగేసుకున్నాడు, అన్నకడికి పెరిగేసుకోమన్నాడు. ఆడికి కావాలనిపిస్తుంది బాబు, వాడికి వీడికి తెలియదు అనుకోవాలా, లేకపోతే ఏం తినొద్దానని అనుకోవాలా? హల్లెలూయా కదా. అంటే ప్రతిదానికి క్రమం ఉంది కదా బిడ్డ, అర్థం చేసుకోండి. తిండికి కూడా క్రమం ఉంది, తిండికి కూడా క్రమం పాటిస్తాం. క్రమములు కాకుండా ఇష్టానుసారంగా తింటే కడుపు గలిబిలి అయిపోతుంది. మరి ఇన్ని లోకానుసారమైన శరీరానుసారమైన కొంతకాలం ఉండి పద్ధతులు ఈ తిండికే ఇంత క్రమాలు ఉంటే, నిత్యత్వాన్ని అనుగ్రహించే ఆ నిత్య దేవుడు కలగజేసిన ఆ పరిస్థితులకి ఎంత క్రమంలో జీవించాలి మనం? దేవుడి మిమ్మల్ని దీవించును గాక, దేవుడి మాటలు దీవించును గాక. కనుక దయచేసి విషయాలు గమనించండి బిడ్డ. ఇది కడవర దినాలలో అపోస్తల కార్యాల్లో మాట ఉంటుంది, అజ్ఞానులుగా మీరు ఉండకండి, జ్ఞానులుగా ఉండండి. అంటే దేవుని మాటలు తెలుసుకున్న వారిగా ఉండండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్న గౌరవించాను. దయచేసి దేవుడి యొక్క ఉద్దేశాలను ఎరగని వారిగా ఉండకండి. దేవుడి యొక్క చిత్తాన్ని తెలుసుకున్న వ్యక్తులుగా మీరు జీవించండి. ఆ దినాలలో అంటే దేవుడు చూచి చూడనట్లుగా క్షమించాడంట. కానీ ఇప్పుడు దేవుడు క్షమించడం కాదు కదా, తీర్పే తీరుస్తా అంటాడు. కనుక నీ నోరు ఉంది కదా, నోరు పాడేసుకో. డబ్బు పడేసుకున్నా సంపాదించుకోగలుగుతాం, కానీ నోరు పాడేసుకున్నాం అనుకో మళ్ళీ తిరిగి రాదు బిడ్డ. చెయ్యి ఉంది కాదని చెప్పి చెయ్యి చేసుకోము. దెబ్బ మారుతుంది కానీ హృదయంలో గాయం మారదు. అమూల్యమైన విశ్వాసంలో కొనసాగుతున్నావు. విశ్వసిస్తున్న నీకు ఆయన అమూల్యమైన వాడు. అమూల్యమైన ఆ క్రీస్తుని నీ హృదయంలో ప్రతిష్ఠిత చేసుకుని జీవించాలి. ఆయనలో ఉండాలి, నువ్వు ఆయనలో ఉంటూ ఫలించాలి. తిరుగుబాటు ఉండొద్దు. దేవుడి మాట విన్న ఆ ప్రకారము జీవించే విధానంలో ఉండాలి. ముసలమ్మ ముచ్చట్లు పనికిరాని విషయాలను ఆసక్తి వద్దు. ఇది కడవరి దినాలు. భక్తి విషయాలలో నీకు నీవుగా సాధకం చేసుకో. విశ్వాసంలో ఎదిగే వ్యక్తిగా నువ్వు ప్రాక్టీస్ చేయి. నీకు బలమైన ఆహారమే కావాలి. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు బిడ్డ, నీ భక్తిని కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో. అది క్రియలలో కనబరచు, అద్దము వలె కనబరచు. నీ ఓర్పుని, నీ సహనాన్ని, నీ మంచితనాన్ని కనబరచు. నీ సాత్వికాన్ని కనబరచు. మేలు చేసే మనసు కనబరచు. తగ్గించుకునే మనసు కనబరచు. ఇతరులను ఆదరించే మనసు కనబరచు. ఇతరులకి సహాయం చేసే మనసు కనబరచు. నీ నోటికి చిక్కం వేసుకోబెట్ట. భక్తిహీనులు ఎదుటి ఉన్నప్పుడు నోటికి చిక్కం పెట్టుకో. నీ మాట జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, వస్త్రధారణ దేవుడు అనుకూలంగా ఉండాలి. స్త్రీలు ముసుగేసుకోండి బిడ్డ. ఎక్కడైనా ప్రార్థన ముసుగేసుకోండి. చాలా మంచిది బిడ్డ, మర్చిపోదు. ప్రాణం పోయేంత వరకు ముసుగు మాది మర్చిపోకండి. ఎక్కడ ప్రార్థనకి వెళ్ళినా, ఇంట్లో ప్రార్థన చేసినా, వ్యక్తిగతంగా ప్రార్థన చేసినా,
స్త్రీలకు ముసుగు అనేది అలంకారం అన్నాడు, గౌరవం తెచ్చిపెడుతున్నాడు దేవుడు. నీకు గౌరవం కలిగే విధంగా నీ ప్రవర్తన ఉండాలి. ముసుగేస్తే ఏంటి, ముసుగు అయిపోతే ఏంటి లాజిక్లు మనం మాట్లాడదు. ఏం కాకపోవచ్చు కానీ దేవుడు చెప్పాడు కదా మనం వినాలంతే. ముసుగులై ఉండకపోవచ్చు కానీ దేవుడు చెప్పాడు కదా అని వినాలి. దేవుడు మాటను మనం ఆనందం చేయాలి, గౌరవించాలి. పరిశుద్ధుడైన మా యేసయ్య, మహిమ కలిగిన దేవా, జీవము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు.